మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలి హౌసింగ్ బోర్డు టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నిర్వహిస్తున్న CUET యూజీ ప్రవేశ పరీక్ష సందర్భంగా తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తడం పట్ల తల్లిదండ్రులుగా మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము అని అన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుని ఉదయం 8:30 పరీక్షా హాళ్లలోకి ప్రవేశించారు. కొద్దిగా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో పరీక్ష నిర్ణీత సమయానికే ప్రారంభమైందని తల్లిదండ్రులందరూ భావించారు. అయితే ఉదయం 11:20 సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రకటన చేస్తూ సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష 2.5 గంటలు ఆలస్యమైందని, అప్పుడే పరీక్ష ప్రారంభమైందని అధికారులు తెలిపారు. NTA వెబ్సైట్లో లాగిన్ సమస్యలు తలెత్తడం వల్ల దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక దూర ప్రాంతాల నుండి విద్యార్థులు ఉదయం 4 గంటలకే లేచి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ఒత్తిడి కారణంగా చాలా మంది విద్యార్థులు సరైన అల్పాహారం కూడా తీసుకోకుండా పరీక్షా హాళ్లలోకి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ముగియాల్సిన పరీక్ష ఆలస్యంగా ప్రారంభమవడం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన NTA పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షల నిర్వహణపై కూడా దేశవ్యాప్తంగా అనేక వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం NTA తన విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని సూచించినప్పటికీ సంస్థ తన పనితీరును మెరుగుపరచకపోవడం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న CUET యూజీ పరీక్షల పారదర్శకత నిర్వహణపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ ఘటనపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం NTA పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించి దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రవేశ పరీక్షలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎటువంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మార్నింగ్ ఎగ్జామ్ కోసం అని చెప్పి మేము మార్నింగ్ 5 o'clock లేసి ఇక్కడికి రావడం జరిగింది. 60 kilometers నుంచి ట్రావెల్ చేసి వచ్చాక ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎగ్జామ్కి లేట్ అవుతుందన్న టెన్షన్తో వచ్చాక కూడా ఎగ్జామ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యేది 5 minutes 10 minutes అంటూ డిలే చేస్తూ అది 11:30కి ఎక్స్టెండ్ చేశారు. అంత టైం అంతా ఖాళీగానే కూర్చోబెట్టి అసలు ఎగ్జామ్ ఉంటుందో లేదో అన్న డౌట్ కూడా తెప్పించి మమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అట్ లాస్ట్ ఎగ్జామ్ 11 o'clockకి స్టార్ట్ చేస్తా అని చెప్పిన దాన్ని కూడా ఇంకో 40-45 minutes డిలే చేసి 11:45కి స్టార్ట్ చేసి ఇప్పుడు అనగా 2:30 వరకు మేము అక్కడే ఉండి లంచ్ లేకుండా ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన పరిస్థితి. 60 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి 4 o'clock లేసి బయలుదేరి పిల్లలకు టిఫిన్ చేయించకుండానే 7:30, 8 o'clockకి ఎంట్రన్స్ లోపల పంపించిన తర్వాత తీరా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకున్న సందర్భంలో 11:30కి అనౌన్స్మెంట్ చేసినారు. లేట్ అయ్యింది, టెక్నికల్ ఇష్యూను. ఒకవేళ టెక్నికల్ ఇష్యూను రేస్ అయ్యి ఉంటే దాన్ని ముందే అనౌన్స్మెంట్ చేయొచ్చు కదా. మళ్ళీ 11:30కి చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి ముందస్తుగానే పేపర్ ఏమైనా లీక్ అయిందా? మరి పేపర్ లీక్ చేసి టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారా? మాకు చాలా సందేహాలు ఉన్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గతంలోనే NTA ఏది నీట్ పరీక్షను రద్దు చేసింది. మరి దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ నిర్వహించే యజమాన్యం కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. సరి అయిన వసతులు కూడా లేవు, తాగడానికి నీళ్ళు. ఇప్పటి వరకు కూడా చాలామంది ఎండలోనే ఉన్నాము. కనీసం కూర్చోవడానికి కానీ, వాష్రూమ్స్ కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా కనీసం కల్పించలేకపోయింది. పిల్లలకు మరి సుమారు 8 గంటలకు వెళ్ళినారు, ఉదయం 8 గంటలకు వెళ్ళినారంటే 2:30 వరకు ఉండాలంటే కనీసం స్నాక్స్ అన్న ఇచ్చిరా ఇవ్వలేరా అనేది కూడా ఉంది. మరి తినకుండా ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఒకసారి టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే దానివల్ల ఏమవుతుంది? పిల్లలు అప్సెట్ అవుతారు. అరే ఏమవుతుంది అని సుమారుగా 5 గంటలు కూర్చోకుండా అట్లనే ఒకే ప్రాంతంలో కూర్చోవాలంటే కూడా ఇబ్బంది అవుతారు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూను ముందే ఎందుకు క్లియర్ చేయలేకపోయినారు? మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భావించి NTAను రద్దు చేసి అదేవిధంగా ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరగాలని. మరి ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే మాకేమవుతుందంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, OMR షీట్ ఇస్తారు. దానివల్ల కూడా మాకేమవుతుందంటే ఆ క్వశ్చన్. ఈరోజు ఎగ్జామ్ సెంటర్కు రావడం జరిగింది. 7:30 మేము దూర ప్రాంతాల నుంచి వచ్చినాము. ఉదయం 4 గంటలకే లేచి ఇక్కడికి వచ్చి 7:30కే లోపలికి పిల్లలు టిఫిన్ కూడా చేయకుండా లోపలికి వెళ్ళడం జరిగింది. తీరా అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది, రాస్తున్నారని మేము అనుకున్నాము. ఆ పిల్లలు ఇంకా హాఫ్ అన్ అవర్లో బయటకు వస్తారు, 12 వరకు అయిపోతుంది ఎగ్జామ్ అనుకునే తరుణంలోనే 11:30కి మాకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జామ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, టెక్నికల్ సమస్యల వల్ల, సాంకేతిక సమస్యల కారణాల వల్ల ఎగ్జామ్ లేట్ అయిందని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మేము దీన్ని చాలా సందేహాత్మకంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ టెక్నికల్ సమస్య వల్ల లేట్ అయిందని చెప్పినప్పుడు ముందే అనౌన్స్మెంట్ చేయాల్సి ఉండేవాళ్ళు. అట్లా కాకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినటువంటి పిల్లలను ఎగ్జామ్లోకి లోపలికి అనుమతించకుండా బయటికి పంపించడం జరిగింది. మరి 5 నిమిషాలు లేట్ అయిన పిల్లల్ని లోపలికి అనుమతించలేదు మీరు.
కానీ వాళ్ళు 2.5 గంటలు లేట్ చేసి మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. నిజానికి నీట్ ఎగ్జామ్ను కూడా ఎన్టీఏనే నిర్వహించింది. మనకు తెలుసు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకుండా ఉంటే సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక తీర్పు ఇచ్చి